ప్రభునందు దేవుని ప్రియబిడ్డలారా, ప్రియ సహోదరులారా, సహోదరిమణులారా, సర్వశక్తిమంతుడు లోకరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి శ్రేష్టమైన ఉన్నత పరిశుద్ధ నామములో ఈ జూలై మాసము 7వ తారీఖు మంగళవారపు ఉదయకాల శుభాలు మీ అందరికీ నా హృదయపూర్వక నిండు వందనాలు తెలియజేస్తున్నాను. అందరూ బాగున్నారా? దేవుని మహాకృపలో అందరూ క్షేమంగా ఉన్నారని విశ్వసిస్తున్నాను. రండి, వాక్యాన్ని చదువుకుని ప్రార్థన చేసుకుందాం. ఆహా, యెహోవా దినము వచ్చెనే, అది ఎంత భయంకరమైన దినము! అది ప్రళయము వలనే సర్వశక్తుని యొద్ద నుండి వచ్చెను. యావేలు గ్రంథము 1వ అధ్యాయం 15వ వచనంలో ఈ విలువైన మాట మనం ఆలోచన చేసి ధ్యానం చేసుకుంటే, యెహోవా దినము, ఆ భయంకరమైన దినము గురించి, అది వచ్చే విధానం గురించి, ఆ ప్రళయం వలె సర్వశక్తుని యొద్ద నుండి వచ్చే ఆ దినం గురించి తెలియజేస్తున్నాడు. గ్రహింపు కలిగి ఉండాలని, ఉపవాసంతో దేవుణ్ణి ఎదుర్కోవటానికి సిద్ధపడాలని తెలియజేస్తున్నాడు. నీకు నాకు ప్రకటించబడుతున్న ఈ సువార్త సత్యం ఏదంటే, రాకడ గుర్తులు జరుగుతున్నాయి. రాకడ సమీపంగా ఉంది. ఆయన ద్వారం యొద్దనే ఉన్నాడు. నువ్వు సిద్ధపడకపోతే గనక విడవబడతావు, సిద్ధపడితే ఎత్తబడతావు. ఎత్తబడిన నీకు వేవేల విందులో పాలిభాగస్తులను చేస్తే, విడవబడిన నీకు మహాశ్రమలను వాక్యం సెలవిస్తుంది. వాక్యం వింటూ, వాక్యం చదువుతూ నీవింకనూ ఆ దినము గురించి గ్రహించకుండా, ఆ మహాదినము, ఆ భయంకరమైన దినము, రక్షణ లేకపోతే విడవబడతాను, విడవబడితే మహాశ్రమల పాలవుతాను, నీవేమాత్రం అవగాహన తెచ్చుకోకుండా అనాలోచితంగా ఉంటే గనక నీవింతకాలం బ్రతికిన జీవితానికి అర్థం లేదు, అది వ్యర్థమైపోతుంది. అలా కాకుండా దేవుని ఎదుర్కోవటానికి సిద్ధపడి, రక్షణ పొంది, మారుమనసు పొంది, అశాశ్వతమైన లోకములో ఈ జీవం ఎంతకాలం ఉంటుందో గ్యారంటీ లేదు గనక, యుగయుగాలు జీవించే పరలోకం కోసం సిద్ధపడి, ఆ పరలోకానికి తీసుకెళ్లే ప్రభువును ఎదుర్కోవటానికి ఎదురు చూసే క్రైస్తవుడిగా ఉంటే గనక, ఆ మహాదినము, ఆ ప్రళయం వచ్చే ఆ భయంకరమైన దినాన్ని నువ్వు తప్పించుకుంటావు. ప్రభుతో ఆ మేఘం మీద నిత్య రాజ్యానికి కొనుక్కోబడతాం. అలా మనందరము పరలోకంలో ఉండటానికి, ఆ దేవుణ్ణి ఎదుర్కోవటానికి, మనందరిని సిద్ధపడటానికి పరిశుద్ధాత్మ దేవుని సహాయ సన్నిధి అనుగ్రహింపబడును గాక. ఆమేన్. ప్రార్థన. ప్రేమగల రాజా, దయగల దేవ, కృపగల తండ్రి, నీకు వందనాలు. మమ్మల్ని ప్రేమించి గడిచిన దినాలు కృప చూపి రాత్రంతో సుఖ నిద్రనిచ్చి ఆయుష్ను పొడిగించి ఆరోగ్యవంతులుగా నీ విలువైన మాటలతో, ప్రార్థనతో మధ్యచర్య ప్రారంభిస్తూ ఉంటుండగా, ఏకీభవిస్తున్న ఈ గ్రూపుల్లో ఉన్న ప్రతి ఒక్క బిడ్డను దీవించండి. ఉదయకాల కృపతో ఆశీర్వదించండి. ఆయా దేశాల్లో ఉన్న బిడ్డలందరి చుట్టూ నీ భద్రత కాపుదల దయచేయండి. నేటి దినం పుట్టినరోజు, పెళ్లి రోజు జరుపుకుంటున్న వారికి నూతన సంవత్సర దయా కిరీటాలు ధరింపచేయండి. బలహీనులైన వారిని బలపరచండి. ముందున్న సమయం అంతా కూడా మా ఎడల నీ చిత్తమే జరిగించి, నీ మహిమార్థమే నడిపించమని నజరేయుడైన యేసు పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన అడుగుచున్నాం పరలోకపు తండ్రి. ఆమేన్.